జై తెలంగాణ, జై రైతన్న. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. అందరికీ ఎర్రటెండం కూడా లెక్క చేయకుండా ఈరోజు మీరు ఇక్కడ ధర్నా కూర్చున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనేది మనందరికీ అర్థమవుతోంది. ఇక్కడ ఉన్న అక్క చెల్లెలకి, అన్నతమ్ములకి, రైతన్నలకి, ప్రజాప్రతినిధులకి అందరికీ మీ అభిమాన నాయకులు నరేందర్ రెడ్డి గారితో పాటు గౌరవ ఎమ్మెల్సీ గారు నవీన్ రెడ్డి గారితో పాటు అమ్మాయి మైక్ పనిచేయట్లేదు నవీన్ రెడ్డి గారితో పాటు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభప్రద్ పటేల్ గాని, అదేవిధంగా వైస్ చైర్మన్ గా విజయ్ కుమార్ గారు, ఎంపీపీలు, ఎక్స్ ఎంపీపీలు, ఎక్స్ జెడ్పీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిన్న మాట్లాడుతున్న నరేందర్ రెడ్డి గారు చెప్పారు, బాగా ఇబ్బంది పడుతా ఉన్నారు రైతులు, ఒక్కసారి మనం వాళ్ళకు సపోర్ట్ గా వెళ్లాల్సిన అవసరం ఉంది, వాళ్ళు చాలా నర్వస్ ఫీల్ అవుతున్నారమ్మా అని చెప్పాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయమే బయలుదేరి ఉన్నాం. కానీ పరిగి దాటినప్పటి నుండి చూస్తా ఉంటే రోడ్డు మీద అన్ని కూడా రాసులు పోస్తున్నాయి, ఇట్లా వడ్ల రాసులు పోస్తున్నాయి. ఎక్కడ ఆపినా, ఎవరిని ఆపినా ఒకటే చెప్తా ఉన్నారు, వడ్లు కొనట్లేదమ్మా అని. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కదా, ఇప్పటికీ అన్ని కొని ఉంటారు అనుకున్నాను నేను. కానీ నిన్న నరేందర్ చెప్పిన తర్వాత ఇక్కడ కాదు, రాష్ట్రంలో ఈ రోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఈ కొడంగల్ చూస్తే కూడా అర్థం పడుతున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఒక రైతు అయితే ఇప్పుడు వస్తూ ఉంటే, ఒక ఊర్లో రైతు అయితే వర్షం పడి వడ్లుకి మొలకలు వచ్చేసి బూజు వచ్చిన పరిస్థితులలో ఆ రైతు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నాడు. అమ్మ 20 days నుండి ఎదురు చూస్తున్నా, 20 రోజుల నుండి ఎదురు చూస్తున్నా, కనీసం సంచులు కూడా ఇవ్వలేదని. కానీ ఇక దగ్గరకు వచ్చినాక ఏం చెప్పారంటే, ఈ రోజు కొన్ని సంచులు వచ్చినాయి, దౌలతాబాద్ లో ధర్నా కాబట్టి రైతులందరినీ తీసుకొని పోయినమ్మా అని. సంతోషం. ఒక్క కొడంగల్ నియోజకవర్గానికి 27 లక్షల గన్ని బ్యాగులు సంచులు అలాట్ చేసినామన్నారు కదా, మరి రైతులకు ఎందుకు ఈ కష్టం వస్తుంది? ఈ రోజు చూస్తే 20,000 40,000 బస్తాలు ఇచ్చిండ్రట. కొన్ని బస్తాలన్నా ఫ్రీగా ఇస్తుందంటే లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీగా బస్తాలు ఇస్తుండే. ఇప్పుడు 50 రూపాయలు బస్తాకి, అంటే 5,000 పెడితే గాని 100 బస్తాలు ఇస్తలేరట. ఎందుకు రైతులు దానికి పే చేయాలనేది దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు ఎన్నికల కన్నా ముందు ఎన్నో హామీలు ఇచ్చినారు, అవి సాధ్యం కాదని తెలిసిన కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలనే ఆలోచనతో, రైతులను ఎట్లా మోసం చేయాలనే ఆలోచనతో ఎన్ని హామీలు ఇచ్చినా మనం అందరం చూస్తున్నాం. ఇదే కాకుండా తూకం చేస్తున్నప్పుడు క్వింటాల్ కి 13 కిలోల ధాన్యం తీస్తుందని చెప్తా ఉన్నారు. 10 కిలోలు వీళ్ళు తీస్తే 3 కిలోలేమో రైస్ మిల్స్ వాళ్ళు తీస్తున్నారు, 13 కిలోల తరుగు తీస్తుందని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇటేమో సంచులకి డబ్బులు ఇవ్వాలి, అక్కడేమో తరుగు తీయబట్టి రోడ్ల మీద ఎండబెట్టి అవి ఊడ్చి దేశ లోపలనే అలా ఆడకొంత పోతా ఉంటాయి. వర్షం వస్తే అడ్డుపోతా ఉంది. హమాలీలకు సంబంధించి కూడా ఇబ్బంది, లారీలు రావు. మరి రైతు ఏం చేయాలో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే కొడంగల్లోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంది? గతంలో కేసీఆర్ గారు ఇక్కడ ఇప్పుడు ఒక రైతు ఇచ్చాడు నాకు, ఇది కొడంగల్లో వేరుశెనగలు అమ్మితే దాంట్లో కూడా స్కామ్ చేశారని. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే రైతుల పరిస్థితి రాష్ట్రంలో ఎట్లుంది అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం. మా నరేందర్ చెప్పాడు, ప్రైవేట్ వాళ్ళకి నమ్మకండి అని. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవద్దు, కొనకపోతే ప్రభుత్వం కొనకపోతే కొడంగల్ పోయిన క్యాంప్ ఆఫీస్ కాడ పోద్దాం, అన్ని రాసులు అన్ని తీసుకుపోయి పోద్దాం. కొంటారా కొనండి, వారం రోజులలో మళ్ళీ వర్షాలు వస్తాయి. అంత లోపల కొనకపోతే రైతన్నలందరూ బండి వెనక బండి కట్టుకొని తీసుకొని పోయి ఎడవస్తాము, ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ దగ్గర వస్తాం. నిన్నగాక మొన్ననే కొడంగల్ వచ్చినప్పుడు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? నాకు పార్టీలతో సంబంధం లేదు, మీ బిడ్డ ఉన్నాడు, మీరు ఎన్నైనా కొంటా, ఎంత డెవలప్మెంట్ అయినా చేస్తా, పార్టీలు పక్కన పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడే మా మైపాలు చెప్తున్నాడు, ముఖం చూసి బొట్టు పెట్టినట్టు పార్టీలను చూసి కొంటున్నారమ్మా అని చెప్తున్నాడు. మరి రైతును కూడా పార్టీ పరంగా చూసి ధాన్యం కొంటున్న దౌర్భాగ్య ప్రభుత్వం ఏదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పటివరకు ఎప్పుడు చూడలే. రైతును కూడా పార్టీ పరంగా చూసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మీ ఎమ్మెల్యే గారు, మన ముఖ్యమంత్రి గారు అని తెలియజేస్తా ఉన్నాను. ఇక మా హనుమంత్ గారు చెప్పారు, ఏం చెప్పాడు? 2 ఎకరాలు ఉందమ్మా నాకు, 1 ఎకరకే పడ్డది అంటున్నారు. వాస్తవమే, కేటీఆర్ వచ్చి ధర్నా చేస్తే పడుతుంది, ఎంపీ ఎలక్షన్ వస్తే రైతు బంద్ చేస్తాడు.
సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే రైతు బంధు వేస్తాడు, ఏమీ లేకపోతే ఎగ్గొడతాడు. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి 2 సార్లు వేసినావు, అది కూడా ఈ రెండోసారి ఒక ఎకరకే వేసినావు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక నేను అట్లా అనలేను కదా. ఇప్పుడు నవీన్ చెప్పినాడు దివాణి